హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు పేరు? సాయి. సాయి సాయి. ఏ ఊరు? గుంటూరు అక్క. సాయి బాగున్నావా? బాగున్నాను అక్క. ఏంటి సంగతులు? మళ్ళీ చాలా రోజులకు కాల్ చేసాం. అవునక్క. అవునక్కనా? ఇంకా హాలిడేస్ అవ్వలేదా? సెమిస్టర్ హాలిడేసా? ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతా బిజీగా ఉన్నాను. ఓహో, ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నావా? జనరల్ గా ఏం ప్రిపేర్ అవుతావు చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తావు? అక్క వద్దు, ఏదో సరదాగా రిలాక్సేషన్ కోసం కాల్ చేస్తే ఇక్కడ ఇంటర్వ్యూ చేయొద్దంటావా? అంతేనా? అంతే. ఓకే. కాదు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు చెప్పు. ఎప్పుడైనా వెళ్ళావా ఇంటర్వ్యూకి? అంటే మామూలుగా టెక్నికల్ ప్రిపేర్ అవుతా. ఓహో, టెక్నికల్ గా ఆన్సర్ చేయడానికి ప్రిపేర్ అవుతావా? ఏంటి నీ సబ్జెక్ట్ ఏంటి? నాది ఈసీ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. ఏం అడగాలి నిన్ను? హ్యాండ్ గేట్ గురించి అడగాలా? అంటే ఎంబెడెడ్ దాని మీద ప్రిపేర్ అవుతా. ఓహో, విఎల్ఎస్ఐ వద్దా? ఓన్లీ ఎంబెడెడ్ అడగాలా? ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ మీద. ఓకే. సో ఈరోజు ఏ పాట కోసం కాల్ చేసావు? ఏ హీరో పాట కోసం కాల్ చేసావు? ఏదైనా పర్లేదు, ప్లే చేయొచ్చా? కాదు, నువ్వు చిన్న చెప్పు. ఏది ఫేవరెట్ అయితే అది. ఓకే, నీలాంటి చాయిస్ ఎవ్వరు ఇవ్వలేదు తమ్ముడు నాకు. నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. యాక్చువల్గా హోంవర్క్ చేసే వాళ్ళలో 3 రకాలు ఉంటారు. అసలు హోంవర్క్ చేయని వాళ్ళు, చాలా ఫాస్ట్ గా వర్క్ చేసేసుకుని పక్కన పడేసే వాళ్ళు, లాస్ట్ మినిట్ లో స్కూల్కి వెళ్లే ముందు ఫినిష్ చేసేవాళ్ళు. నువ్వేం చేసేవాడు చిన్నప్పుడు? నేను అసలు చేసినట్టు గుర్తులేదా? ఎప్పుడప్పుడు లాస్ట్ మినిట్ వర్క్ అంతేనా? ఓకే, సూపర్. ఓకే నాన్న, నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఏ గుడ్ డే. హై గుడ్ మార్నింగ్. హలో, హాయ్. వచ్చేసారు లైవ్ లోకి, మాట్లాడండి. మీ పేరు? రమ్య అండి. రమ్య, బాగున్నారా? మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. స్కూల్కి వెళ్ళారా చిన్నప్పుడు? స్కూల్కి వెళ్ళా. వెళ్ళకుండా ఎందుకు ఉంటారు? ప్రతి ఒక్కరు వెళ్తారు. ఓకే, హోంవర్క్ చేసేవాళ్ళ మీరు? ఎలా? తొందరగా ఫినిష్ చేసుకునే వాళ్ళ? లాస్ట్ మినిట్? ఓహో, ఓకే. ఎప్పుడు స్కిప్ చేయలేదా? ఒక్కసారి కూడా స్కిప్ చేయలేదా? లేదు, తొందరగా ఫినిష్ చేసి ఆడుకునేవాళ్ళు. గుడ్ గర్ల్ అన్నమాట. ఓకే, తొందరగా ఫినిష్ చేస్తే ఆ టెన్షనే ఉండదు, హాయిగా ఆడుకోవచ్చు. ఓకే రమ్య, ఈ మధ్య చూసిన సినిమాల్లో ఏ మూవీ నచ్చింది? సంక్రాంతికి వస్తున్న మూవీ నచ్చింది. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేసా దాంట్లో నుంచి. దాంట్లో నుంచేనా? దాంట్లో నుంచే కావాలా? దాంట్లో నుంచే కావాలి. ఓకే, ఇంకా బోల్డ్ అన్ని సాంగ్స్ ఉన్నాయిగా సంక్రాంతి మూవీలో, ప్లే చేద్దాం. ఓకే రమ్య, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? అయ్యప్ప. అయ్యప్ప గారు నిన్న కాల్ చేశారా? అవునండి. అర్రే, రెగ్యులర్ గా కాల్ చేస్తున్నారు, సూపర్. మీరు ఈరోజు దేనికోసం, ఏ పాట కోసం కాల్ చేశారు? ఓన్లీ పవర్ స్టార్ సాంగ్సే కావాలా మీకు? మరి డైలాగ్ అడిగితే చెప్పరా మీరు? నెక్స్ట్ టైం ఇంకా ఎన్ని టైమ్స్ కావాలి మీకు? ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్పాలి. బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి పవర్ స్టార్వి, చిన్నవి. ఓకే, డెఫినెట్ గా ప్లే చేస్తాను పవర్ స్టార్ సాంగ్. నైస్ టాకింగ్ టు యూ అయ్యప్ప గారు. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్. హాయ్ అనురాధ గారు, ఏంటి కొంచెం లేట్ అయింది ఈరోజు? నేను కొంచెం లేట్ అయ్యాను. ఓకే, ఏం చేశారు ఈరోజు? పూజలు చేస్తున్నారా ఏంటి? థర్స్డే కాబట్టి. అవును, జస్ట్ ఇంతకుముందు అయిపోయింది. ఓకే, పాట పాడుతూ పూజ చేస్తారా? జస్ట్ పూజ మాత్రమే చేస్తారా? పూజ మాత్రం చేస్తాను, పాటలు మాత్రం లైవ్ లో పాడతారు. అంటే అప్పుడప్పుడు స్పెషల్ గా ఏమైనా స్పెషల్ డే ఉన్న రోజు వెంకటేశ్వర స్వామి సాంగ్, సాయిబాబా సాంగ్స్ ఇలా పాడుతుంటా. ఓకే, సో ఇప్పుడు సినిమా పాట పాడతారా ఏదైనా? ఓకే, పాడతాను.
సినిమా కూడానా? హా, ఈ రోజు బాబా సాంగ్ పాడదా? ఓకే 2 లైన్స్ బాబా సాంగ్ 2 లైన్స్ 3 లైన్స్ పాడండి, మూవీ సాంగ్ కూడా పాడండి. అవునా? సరే మీ ఇష్టం, అంత సర్ప్రైజ్ ఇస్తే నాకు అడగాలనిపించట్లా, మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే ఓకే, రోజు అదే డైలీ సినిమా సాంగ్స్ పాడతాను కదా. ఓకే, రేపు పాడతానులేండి. ఓకే ఓకే, ఏమనుకోవద్దు దీప గారు. అనుకున్నా చేసేది ఏముంది చెప్పండి, చక్కగా పాడేయండి. ఓకే, థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి వేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి వేలుకోవయ్యా, వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి, వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి, పాద సేవ చేసుకొని వేల దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే, ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి, అందుకని గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది, అంతకు మించిన భాగ్యమేదిరా బాబా. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి వేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ శరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి వేలుకోవయ్యా. ఓకే దీప గారు, చాలా చాలా బాగా పాడారు, ఈ పాట చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. సూపర్ గా పాడారు. ఓకే, థ్యాంక్ యూ దీప గారు. నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే దీప గారు, బాగున్నారా? చాలా బాగున్నా అరుణ గారు. ఎంత ఇంకేంటి ఏంటో సీక్రెట్ గా మాట్లాడుతున్నారేంటి, గుసగుసలాడుతూ? లేదు, మామూలుగానే కిందకు వచ్చి మాట్లాడుతున్నారా? ఓకే, ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, విన్నారా? ఏమోనండి, మీరు హోంవర్క్ వచ్చారో గురించి. లేదో అని చూస్తా. చిన్నప్పుడు హోంవర్క్ ఇస్తే టకటక చేసి పక్కన పెట్టేవాళ్ళ, స్కూల్కి వెళ్ళేటప్పుడు జస్ట్ లాస్ట్ మినిట్ లో కంప్లీట్ చేసేవాళ్ళ? లేదు, చేసేసేవాళ్ళం, చేస్తే చూపించేవాళ్ళం. అప్పుడు అందరూ గుడ్ స్టూడెంట్స్ అనుకుంటా. హా? 90s కదా, అదే. మీరు 90s వాళ్ళేనా? అయినా కూడా నేను లాస్ట్ మినిట్ లో చేసేదాన్ని. ఈవెన్ ఇంజనీరింగ్ రికార్డ్స్ కూడా ముందు చేసుకునేదాన్ని కాదు, లాస్ట్ మినిట్ లో. ఈ రోజు సబ్మిట్ చేయాలంటే ఇంకో గంట ముందు కూడా నాకు పెండింగ్ వర్క్ ఉంటది, అప్పుడు టకటకా చేసి ఇచ్చేదాన్ని. అవునా? ఆ, అప్పుడులో మంచిగా ఉండేది కదా. అంటే ఇప్పుడు బాగాలేదా ఏంటి? అంటే అదే మైండ్ సెట్, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఫినిష్ చేస్తారు. లేదు, ఇప్పుడు బాగుంది కానీ అప్పుడు రోజులు బాగున్నాయి. అప్పుడు రోజులు బాగున్నాయా? ఓకే, ఇప్పుడు జనరేషన్ బట్టి ఇప్పుడు ఉంటున్నారు. ఓకే. ఈరోజు పాట పాడుతున్నారా? మొన్న మీకు వచ్చిన ఒక లైన్ పాడి వదిలేసాను కదా, పాడు. ఓకే, అది ఫినిష్ చేస్తారా? మీరు కూడా లాస్ట్ మినిట్ ఫినిష్ చేసేలా ఉన్నారే. ఓకే. అందం ఎందందని కన్నందం కమలలేదు, ఇక ఏదందం అందం నందం మాటందు అలలు ఎగిసే కను మనసం తల్లి పడిన ఆనర కందం గట్టు చారే ఆపై తందం అయ్యో చిత్రంగా నడిచి చిత్రపటం కొని అయ్యో చక్కెర కలిపి అయ్యో చక్కెర తనుపై అందం అందం. ఓకే దీప గారు, అయిపోయిందా పాట? సూపర్ అరుణ గారు, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్. హలో హలో అండి, మీ పేరు? హలో హాయ్, మీ పేరు? హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు, ఏ ఊరు? విజయవాడ. విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. యా. ఓకే, ఈ షో ఈ రోజే చూసారా?
ఉంటే మేడం డైలీ చూస్తూ ఉంటాం. ఈ రోజు ఎందుకు స్పెషల్ గా విషెస్ చెప్పాలి ఎవరికన్నా? అలాంటిది ఏం లేదు, కాల్ చేయాలనిపించి ఆల్రెడీ చేస్తూ ఉంటాను అప్పుడు. ఓకే, అప్పుడప్పుడు చేశారా? నాకు మాట్లాడానా? మాట్లాడుతున్నా. నేనేంటి ఇలా మర్చిపోయాను, చిచ్చి. ఓకే, సుబ్రహ్మణ్యం గారు, మీ ఫేవరెట్ మేడం. హీరో ఎవరో చెప్పండి. ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్. ఓకే, ఈరోజు ప్రభాస్ సాంగ్ ఒక్కటి కూడా ప్లే చేయలేదు, మొత్తానికి కాల్ చేశారు. చెప్పండి. ఓకే, మీకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ చేసే అలవాటు ఉండేదా? అసలు అలాంటివి ఏం మనకి సంబంధించినవి కాదా? డెఫినెట్ గా చేసేవాళ్ళు. ఓకే, తొందరగా ఫినిష్ చేసేసుకునే వాళ్ళ లాస్ట్ మినిటా? లాస్ట్ మినిట్ మన తొందరగా ఇంటికి వచ్చిన తర్వాత మనకి చాలా పనులు ఉంటాయి కదా, మనమంతా సేమ్ బ్యాచ్ అన్నమాట, లాస్ట్ మినిట్ లో చేసేవాళ్ళు. ఓకే, వెరీ నైస్. ఓకే సుబ్రహ్మణ్యం గారు, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? విక్రమ్ మేడం. విక్రమ్ గారు, ఏ ఊరు? నిజామాబాద్ మేడం. ఏ ఊరు? నిజామాబాద్. నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం కాల్ చేశారా? సెకండ్ టైం మేడం ఇది. సెకండ్ టైం. నేను మర్చిపోయానా? నచ్చుతారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము ఇప్పుడు డిగ్రీ ఏంటది? మేడం. ఓకే, ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్పాలా, లేకపోతే మీ ఫేవరెట్ సాంగ్ కోసం కాల్ చేశారా? ఫేవరెట్ సాంగ్ మేడం. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? రవితేజ. రవితేజ. ఓకే, ట్రై చేస్తాను ఆయన పాట వేయడానికి. రవితేజ గారి డైలాగ్ చెప్తారా ఏదన్నా? డైలాగ్ అంటే రాదు మేడం మాకు. పాట పాడతారా? లేదు మేడం. వద్దు, పాటలు వద్దు, డైలాగ్లు వద్దు, జస్ట్ చూస్తారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ చెప్పండి. సో స్వీట్ అండి మీరు. ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ విక్రమ్ గారి తరఫున అండ్ స్టూడియో వన్ ఛానల్ తరఫు నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? మా పేరు అరుణ్ కుమార్ మేడం. ఏంటండి పేరు చెప్పడానికి కన్ఫ్యూజ్ అయ్యారు? టెన్షన్ టెన్షన్ ఎందుకు, హాయిగా దీపా ఉండగా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము కోస్గి మేడం. కోసగి. ఎక్కడ? కొడంగల్ కాన్స్టిట్యున్సీ, కోస్గి, నారాయణపేట జిల్లా. ఓహో, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీనా? అవును మేడం. అరుణ్ కుమార్ గారు, చెప్పండి మేడం. ఏంటి మీకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్టా? అవును మేడం. ఇష్టమా? అవును మేడం. అన్నిటికీ అవునేనా? చెప్పండి. సినిమాలు చూస్తారా? చూస్తాం మేడం. ఏ హీరో ఇష్టం? వెంకటేష్. ఓహో, ఓకే. చిన్నప్పటి నుండి అలా వెంకటేష్ గారి ఫ్యాన్ లా ఉండిపోయారా? మారలేదా? అవును మేడం. ఇంకెవ్వరు నచ్చలేదా ఇప్పుడు కొత్త జనరేషన్ లో? చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేడం వెంకటేష్ సాంగ్స్. ఓకే, సూపర్. మన షో ప్రతిరోజు చూసి ఈ రోజు చేశారా? ఈ రోజే ఫస్ట్ టైం చూసారా? ఈ రోజే ఫస్ట్ టైం మేడం. ఓకే, ప్రతిరోజు వస్తుంది మండే టు ఫ్రైడే 8:30 to 9 o'clock. సరే సరే, థ్యాంక్ యూ. డైలీ రెగ్యులర్ గా చూడొచ్చా మేడం? నేను చూడొద్దంటే మీరు ఆగుతారా? లేదు, కాల్ చూడమంటే చూస్తారా? నిజం చెప్పండి. లేదు మేడం, కాల్స్ రెగ్యులర్ గా చేయొచ్చా? ఓకే, అలా అడగండి. రోజు చేయొచ్చు రెగ్యులర్ గా, కానీ కొంచెం ముందుగానే కాల్ చేశారనుకోండి, మీకు ఇష్టమైన సాంగ్ నేను ప్లే చేయడానికి టైం ఉంటుంది. మన షో టైం అయిపోయేటప్పుడు మీరు కాల్ చేశారు ఈ రోజు. అదే అలాగా. ఓకే అరుణ్ కుమార్ గారు, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.